హలో అండి, చికెన్ మంది చేద్దామా? దీనికోసం చికెన్ జాయింట్ పీసెస్ తీసుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మంది మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, లవంగాలు, యాలుకలు, చెక్క, అలాగే ఒక జాజికాయ హాఫ్ ముక్క, అలాగే జీలకర్ర, ఇవన్నీ తీసుకొని మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇదే మన మంది మసాలా. సో ఇప్పుడు ఒక బౌల్లో మంది మసాలా వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కారం, కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి. సో దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ జాయింట్ పీసెస్ ఉన్నాయి కదా, సో దానికి ఈ మండి మసాలా అనేది ఈవెన్గా అప్లై చేసుకోవాలి. పీసెస్కి బాగా అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా మొత్తం లోపలికి పీస్ లోపలికి దిగుతుంది. సో ఇలా మసాజ్ చేసుకున్నది అట్లీస్ట్ ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయట అయినా పెట్టుకోవచ్చు. ఒక 2 అవర్స్ దీన్ని అలా వదిలేసేయాలి. సో 2 అవర్స్ తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మన చికెన్ పీసెస్ని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చికెన్ పీస్ మనకి పట్టుకుంటే అలా ఉడికిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అంటే ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. సో బాయిల్ అయిపోయిన తర్వాత తీసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మిగిలిన కొంచెం మండి మసాలా కూడా ఆ పీసెస్కి అప్లై చేసుకొని సో ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ని మంచిగా 2 సైడ్లు ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లు నాకైతే ప్యాన్ చిన్నగా ఉంది కాబట్టి ఫస్ట్ ఒక పీస్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో పీస్ ఫ్రై చేసుకున్నాను. మీరైతే 2 ఒకసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా పీసెస్ అన్నీ ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, మన పీసెస్ బాగా ఎర్రగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని గీ కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం, అలాగే కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎర్రగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని ఆనియన్స్, ఒక ఆనియన్ సరిపోతుందండి, ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకొని అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ మారిన తర్వాత దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అలాగే మనం ఇందాక మండి మసాలా ఉంది కదా అది కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి మొత్తం మసాలా ఫ్రై అయ్యేంత వరకు చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మనము చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని పడేయకుండా పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. సో వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఉడకనివ్వాలి రైస్. సో రైస్ 70% ఉడికిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకొని పెట్టుకున్నవి, అవి అలా కొంచెం కొంచెంగా రైస్ పైన యాడ్ చేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు కావాలంటే పైన కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా పైన పెట్టుకొని అలా పైన పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు దమ్ పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ అట్లా దమ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలా వదిలేసేయాలి. మళ్ళీ ఒక 15 మినిట్స్ వదిలేసేయాలి. అంతే అండి, మన చికెన్ మండి అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ స్టైల్ ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
అండ్ ఇది నార్మల్ మన చూడటానికి మన హైదరాబాదీ దమ్ బిర్యానీలా ఉంటుంది, కానీ చేసే విధానము మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్ కూడా ట్రై చేయండి.